నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆటో, క్యాబ్ అండ్ ప్రైవేట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలు ప్రారంభం. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపేలా చూడాలి. కలెక్టర్ జితేష్ వి పాటిల్. శేఖరం బంజరలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. డంపింగ్ యార్డును తరలించండి, భారీగా కొవ్వొత్తుల ర్యాలీ. లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్. కోతులను పట్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ రఫీక్. రాగి ఆకుపై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పిలుపు. లక్ష్మయ్య మృతి పట్ల సానుభూతి ప్రకటించిన మంత్రి దామోదర్ రాజనరసింహ. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ టేక్మల్ మండలం కూసంగి గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు విశ్వనాథ మృతి. ఏఐటీసీ అనుబంధ సంస్థ ఆటో, క్యాబ్ అండ్ ప్రైవేట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలు కొత్తగూడెం క్లబ్బుల్లో ఆదివారం ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభం సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు కార్మికులు తమ ఆటోలు, ప్రైవేట్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు ప్రదర్శించిన ఎర్ర జెండాలతో కొత్తగూడెం పట్టణం ఎరుపెక్కింది. క్లబ్ ఆవరణలో ఏఐటీసీ జాతీయ నాయకులు విఎస్ బోస్ జెండాను ఎగరవేసి మహాసభలను ప్రారంభించారు. మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థకు ధీటుగా మారుమూల పల్లెలకు సైతం ప్రజలకు ప్రయాణ సేవలు అందిస్తున్న ఆటో, క్యాబ్ అండ్ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, ఆ బాధ్యతను విస్మరించి పన్నులు, ఫైన్ల పేరుతో కార్మికులను దోచుకునే పనులు పాలకులు ఉన్నారని మండిపడ్డారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై తిరగబడితేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో నష్టపోయిన ఆటో, క్యాబ్ కార్మికులకు ప్రతి నెల 12,000 ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని, బీమా సౌకర్యం కల్పించాలని, బీమాను 10 లక్షలకు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రవాణా రంగ కార్మికుల ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాల్వంచ పట్టణం శ్రీనివాస కాలనీలోని మినీ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను కలెక్టర్ జితేష్ బి పాటిల్ తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా ప్రతిభ కనబర్చాలన్నారు. ఆ దిశగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. నేటి తరం విద్యార్థులు సెల్ ఫోన్లు, యూట్యూబ్ లో నిమగ్నమై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలా కాకుండా ఆసక్తితో చదివితేనే అటు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటే మానసిక వికాసంతో పాటు దేహదారుఢ్యం వికసిస్తుందని తెలిపారు. శేఖరం బంజరలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం గత 4 సంవత్సరాలుగా పూర్తి చేయకుండా నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. కొన్ని కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్న దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాటి నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అప్పగించాలని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ నేత తాండ్ర వినోద్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము నిత్యం డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న దుర్గంధాన్ని భరించలేక ఎన్నోసార్లు గత ప్రభుత్వంకి విన్నవిస్తూ వస్తున్నా తమకు న్యాయం జరగట్లేదంటూ 2 రోజుల క్రితం వంటవార్పు చేపట్టారు. ఈ రోజు ఖమ్మం రాపర్తి నగర్ టీఎన్జీఓస్ కాలనీ నుంచి రాపర్తి నగర్ బోర్డు వరకు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భీమటం మండలం రేగలకుంట పంచాయతీలోని జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నికల హామీలలో భాగంగా రేగులకుంట పంచాయతీలోని బాగాదుపల్లె, చీకటివారిపల్లెకు 1,20,00,000తో సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలో దొంగ ఆన్లైన్ చేసుకున్నటువంటి భూములను రద్దు చేసి అర్హత కలిగిన పేదవారికి భూములను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో కోతుల వలన చేగుంట పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ రఫీక్ కోతులను పట్టించారు. ఈ కోతుల బెడద అన్ని గ్రామాల్లో కోతులు విపరీతమై గుంపులుగా సంచరిస్తూ ప్రజలను బెదిరిస్తూ గాయపరుస్తూ హడలెత్తిస్తున్నాయి. నమస్కారములు. చేగుంట ప్రజలు కోతులతోటి బాగా అవస్థ పడుతున్నారు. చిన్నపిల్లలకు కోతులు కరుస్తున్నాయి. చిన్నపిల్లలు ఇంటి బయట వెళ్ళాలంటే భయంగా ఉంది. స్కూల్కి వెళ్ళాలంటే కూడా బాగా భయంగా ఉంది. ముసలోళ్ళకు కూడా కరుస్తున్నాయి. ఒక్క మనిషి రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కోతులతోటి. మళ్ళీ వ్యాపారస్తులకు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తులకు, కిరాణం షాపు వ్యాపారస్తులకు ఇట్లా అక్కడి నుంచి కొంచెం ఇట్లా కదిలినా కోతులు అటాక్ చేసి సామాన్లు ఎత్తుకుపోతున్నాయి. ప్రజలు బాగా అవస్థ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కోతులతోటి. ఇండ్ల సొర్రి వంట చేసుకునే సామాన్లు ఎత్తుకుపోతున్నాయి. అందుకోసమే కోతులను పట్టించే కార్యక్రమం చేపట్టినాను. కొన్ని కోతులు పట్టి అడవిలో వదిలేయడం జరిగింది. ఇంకా కొన్ని కోతులు పట్టేటిని పట్టించేస్తాను. పట్టించి అడవిలో వదిలిపిస్తాను. మరియు చేగుంట గ్రామ ప్రజలు దీనికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే. మునిపల్లి మండలం పెద్ద గోపులారం జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ రాగి ఆకుపైన కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రాన్ని వేశారు. శనివారం కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని గీసి నివాళులర్పించినట్లు ఆమె తెలిపారు. మండలాధికారి ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధను ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పిలుపునిచ్చారు. పుల్కల్ మండలంలో భాజపా కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాల్మెల్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య మృతి పట్ల మంత్రి దామోదర్ రాజనరసింహ సానుభూతి తెలిపారు. లక్ష్మయ్య కుటుంబానికి ప్రభుత్వ తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ టేక్మల్ మండల్ కూసంగి గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు విశ్వనాథం ఆదివారం రోజున చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం సరిగా లేకపోవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయుని కుటుంబానికి సంఘం జిల్లా అధ్యక్షుడు తుకారం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆటో, క్యాబ్ అండ్ ప్రైవేట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలు ప్రారంభం. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపేలా చూడాలి. కలెక్టర్ జితేష్ వి పాటిల్. శేఖరం బంజరలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు.
డంపింగ్ యార్డును తరలించండి, భారీగా కొవ్వొత్తుల ర్యాలీ. లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్. కోతులను పట్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ రఫీక్. రాగి ఆకుపై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పిలుపు. లక్ష్మయ్య మృతి పట్ల సానుభూతి ప్రకటించిన మంత్రి దామోదర్ రాజనరసింహ. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ టేక్మల్ మండలం కూసంగి గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు విశ్వనాథ మృతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.